పెయిన్ మేనేజ్మెంట్ అన్న వెంటనే మనకి గుర్తొచ్చేది ఎక్సర్సైజెస్ కనుక మనం ప్రాపర్గా చేయకపోతే సివియర్ పెయిన్లో నుంచి మనం బయటకు వచ్చినా సరే మళ్ళీ మనకు ఆ పెయిన్ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మేము ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ ఏరియా మొత్తం అంతా కూడా ఫంక్షనల్ ఫిట్నెస్ అంటారు. సో ఫంక్షనల్ న్యూట్రిషన్ గురించి తెలుసు కానీ ఫంక్షనల్ ఫిట్నెస్ గురించి తెలియదు అని అంటే అగైన్ ఎక్సర్సైజ్ కూడా సెల్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తుంది అనడానికి ఇక్కడ ఇవన్నీ కూడా ప్లేస్ చేసాము. ఇది పిలాటిస్ అంటారు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా టిఆర్ఎక్స్ ట్రైనింగ్ అన్నమాట. ఇవన్నీ కంప్లీట్ గా మజిల్ స్ట్రెంథనింగ్ కోసం బాడీ ఓన్ వెయిట్ ని యూస్ చేస్తూ చేసే యాక్టివిటీస్. అలా ఎక్సర్సైజ్ థెరపీ రిలేటెడ్ గా ఇక్కడ చాలా డిఫరెంట్ గా మేము అప్రోచ్ చేయడం జరుగుతుంది. పోస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అన్న వెంటనే లిగమెంట్ టియర్స్, షోల్డర్ స్ట్రెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, యాంకిల్ స్ప్రెయిన్స్. వాటిల్లో కూడా రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. మజిల్ కండిషనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ ప్లేస్ లో జరుగుతాయి. సో ఈ ఏరియా మొత్తం అంతా కూడా మనకి స్పెసిఫిక్ మజిల్ ట్రైనింగ్ కోసం జిమ్ అండ్ మెటబాలిజం ని ఫాస్ట్ అప్ చేయడం కోసం, స్పెసిఫిక్ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఏరియాలో మొత్తం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ బార్స్, థ్రెడ్మిల్, సైక్లింగ్, ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ యాక్టివిటీస్ అన్ని కూడా మనకి ఈ ఏరియాలో పెర్ఫామ్ చేస్తాము. నాకు అన్ని లివర్ ఫెయిల్యూర్స్ ఈ కేసెస్ వస్తాయి. పెయిన్ మేనేజ్మెంట్ అంతగా రా. మస్కులోస్కెల్టల్ పెయిన్స్ లో ఆరిజన్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మచ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూస్ చేస్తాము. ఇది షాక్ వేవ్ థెరపీ అంటారు. షాక్ వేవ్ థెరపీ ఎప్పుడైతే మజిల్ కంప్లీట్ స్పాజమ్ లోకి వెళ్తుందో మజిల్ అండ్ టెండాన్ ని రీచ్ చేయడంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మజిల్ పెయిన్స్ కి షాక్ వేవ్ థెరపీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ ఎఫ్యూజన్స్ ఉన్నాయి, జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉంది, జాయింట్ బాగా స్వెల్ అవుతుంది. ఇట్లాంటి కండిషన్స్ లో అండ్ టెండనోపతీస్ వీటన్నిటిలో కూడా లేజర్ థెరపీ అంటారు. టెండో ఎకిలస్ పెయిన్స్, టెన్నిస్ ఎల్బో, ఇలాంటి టెండాన్ ఏదైతే జాయింట్ దగ్గర అటాచ్ అయ్యి వాటికి ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ వస్తుందో అలాంటి వాటన్నిటిలో కూడా, అండ్ జాయింట్ డీజనరేషన్, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి కండిషన్స్ లో కూడా ఈ లేజర్ అనేది చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది. క్లాస్ 4 లేజర్ అంటారు. వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ మొడాలిటీ. ఇది అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్. అగైన్ పోస్టరల్ మజిల్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా స్పాజమ్ ఉంది అన్నప్పుడు స్వెల్లింగ్ రెడ్యూస్ చేయాలి అని అంటే కూడా దిస్ ద వన్ ఆఫ్ ద అడ్వాన్స్ టెక్నిక్. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్, BTL ఇంటర్నేషనల్ బ్రాండ్, వీటి నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ట్రీట్మెంట్ రిజల్ట్స్లో ఏమాత్రం పెయిన్ మేనేజ్మెంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఇవన్నీ కూడా మేము చేసే ట్రీట్మెంట్స్కి, రూట్ కాజ్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తాయి. సో స్పైనల్ పెయిన్స్, డిస్క్ హెర్నియేషన్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంది అన్నప్పుడు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. స్పైనల్ ఇష్యూస్ కి వీటన్నిటికీ కూడా ట్రాక్షన్ ఇట్లాంటివన్నీ అప్లై చేయాలి అన్న, రొటేషనల్ ట్రాక్షన్ అప్లై చేయాలి అన్న, డిస్క్ ప్రెషర్స్, ఇన్వర్షన్ థెరపీస్ ఇవన్నీ కూడా ఈ కౌచ్ లో మేము చేయడం జరుగుతుంది. అండ్ థెరపిస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. చాలా వెల్ అడ్వాన్స్డ్. ఇదంతా కూడా నడుము రీజియన్ కి వర్కౌట్ చేయడానికి, ఇది అప్పర్ బ్యాక్, ఇది మిడిల్ బ్యాక్ వర్కౌట్ చేయడానికి, సెగ్మెంటల్ గా కూడా అండ్ నెక్ రీజియన్ కి వర్కౌట్ చేయడానికి సెగ్మెంటల్లీ కూడా డిజైన్ చేసిన మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఖైరో టేబుల్ అని చెప్పొచ్చు దీన్ని.